ఉన్నాయి సార్, మొత్తం ఫ్లాట్ సార్, మొత్తం 30 ఎకరాస్ ఉంది, కొట్టు వరకు 30 ఎకరాస్ మొత్తం కౌలా కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్ కౌలు. ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది, ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయదు, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు, వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్ ఇక్కడి నుంచి ఖర్చు సార్ ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయింది వదిలేం కదా సార్, దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి చేర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనేమో ఈ 5 బత్తాలు ఏదన్నా అయినా పైకంకులు ఎక్కడికంకులు ఉంచున్నా అవి కూడా మనకి త్వరగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్ ఎకరానికి వచ్చి. ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది కుప్ప వేసి. అదే నుంచుని ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా ఆ పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా we get enumeration for each and every acre? Yes sir, every field will be enumerated sir. Already app ఇచ్చారు సార్. యాక్చువల్లీ ఇంకా 2-3 days లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 days దే షుడ్ బి గెటింగ్ కంపల్సరీ. అంటే ఇది మొత్తం వస్తుంది ఎంత ఇస్తారో తప్పే ఉంది సార్, లోపల తప్పే ఉంటుంది. పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఇంకా రెయిన్ ఇచ్చింది సార్, వర్షంకి తప్ప అయిపోయింది. కంకంతా ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్, దాని ఏమంటేనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్. ఇది దివిసీమ సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ రికలెక్ట్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్. యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఇంకొక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు ఇవాళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. పోటీ ఎక్కినప్పుడు వచ్చేస్తూ ఉంటుందా? పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళాలి సార్. ఎలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడం కొత్తది. పాత అవుట్ ఫాల్స్ లూయిస్ని కరెక్ట్గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. ఒకసారి డ్యామేజ్ అయింది అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడ వచ్చారు కలెక్టర్ గారు. ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. ఇంకంతే మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది లాక్లైన్ చెప్పారు. ఇక్కడ అయితే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప
90% అసలు పాలు పోసిన టైం అన్నది ఈ టైం. ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది యాక్చువల్. లేట్ క్రాప్ ఇక్కడ అంతా తాలే సార్. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యాడ్ ఫైండ్ ఎ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ. అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్ యాక్చువల్లీ. అప్పుడు అంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది. నీరు వస్తూ ఉంటే ఈ నీరు అట్లా వెళ్తుంది కదా. అంతే కదా. ఒకసారి దీన్ని ఒక మీటింగ్ కూర్చున్నాం సార్. లాస్ట్ టైం కూడా మరి 14 crores ఇచ్చారు సార్. ఇది కూడా రిజాల్వ్ అయితే వీళ్ళు ఓకేనా కదలం మీకు కదలండి. అయితే మాకు ఆధారం ఏముంటుందా, ఆధారం ఉంటుందా మాకు మేము బతుకోవాలి. మేము మీ పేరు బాగున్నాయి. మీరెంత కాల్ చేస్తారు? 5 ఎకరాలున్నారా, 5.5 అండి. మీ పక్కన ఇటు వచ్చి మీరు ఇటు పక్కన. రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు. నేను మాట్లాడతాను. సరే గౌండ తెలుగు నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. పల జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే. ಮಾಡ್ತಾ ಅಂತ ಕೌಂಟ್ ಐತಲ್ಲ ಸರ್. ಮತ್ತೆ వీళ్ళెవరో మీరు ఫోటోగ్రాఫర్స్ కూడా కొంచెం వెనక్కి వస్తే మంచిది. ఇక్కడికి వచ్చిన పక్కన పోయించుకోవచ్చు.